నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. 6 నెలల వేతనాలు విడుదల చేయాలంటూ దాదాపు 200 మందికి పైగా వాలంటీర్లు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. జీఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నాయకులు సత్యేందర్ మాట్లాడుతూ 6 నెలలుగా జీతాలు రాక కుటుంబాలు గడపలేని స్థితిలో ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే 6 నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక జెడ్పీటీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చి పెట్టడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న గణేష్ నిమజ్జనోత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సీఏ హనుమంతు ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల పీస్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం ఏదో ఒక రోజు కేటాయించుకుని ఒకే రోజు అన్ని వినాయకుల నిమజ్జనం చేయాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డీజే సౌండ్లను ఏర్పాటు చేయడం నిషేధించడం జరిగిందన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో పత్రికా సమావేశం నిర్వహించారు. పోల్ టు విన్ ఇంటర్నేషనల్ వారి వీడియో గేమ్స్ పరిశ్రమలో మరో కొత్త గేమ్ ను ఆవిష్కరించారు. ఈ గేమ్ ను మొదట ఇండియాలో ప్రారంభించనున్నామని, తర్వాత ప్రపంచం మొత్తం ఆవిష్కరించబోతున్నామని ఈ సంస్థ నిర్వాహకులు దెబోరా కిర్కమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ దెబోరా కిర్కమ్, ప్రెసిడెంట్ కస్తూరి రంగన్, డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మంతెర రవితేజ, ఈ గేమ్ లోని ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా బనగానేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇసుక విధానంపై బనగానేపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి భవన కార్మికులు పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం ముందు ర్యాలీగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి నిరసన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. హర్షిని అనే మైనర్ బాలికను హతమార్చిన నవీన్ రెడ్డి అనే మానవ మృగాన్ని నడి రోడ్డుపై ఉరితీయాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఫిఫ్త్ వరల్డ్ కాంగ్రెస్ అనే ఎగ్జిక్యూటివ్ రీడింగ్ ప్రోగ్రామ్ ను తైవాన్ దేశంలో నిర్వహించారు. మన దేశం నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో లింగాల రాజు అనే వ్యక్తి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న లింగరాజు తైవాన్ దేశం వెళ్లి ఫిఫ్త్ వరల్డ్ కాంగ్రెస్ అనే ఎగ్జిక్యూటివ్ రీడింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొని రావడం జరిగింది. లింగాలు రాజును ప్రైవేట్ లెక్చరర్లు ఫోరం ఎల్లారెడ్డిపేట ఎంఈఓ ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలం పరిధిలోని పి కోటకొండ గ్రామంలో ఆగస్టు 16వ తేదీన గవర్నమెంట్ హై స్కూల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీలో 3 బ్యాటరీలు, ఒక మానిటర్, ఒక సిస్టమ్ దొంగిలించడం జరిగింది. దాదాపు 50,000 నష్టం జరిగిందని హెడ్ మాస్టర్ అన్నారు. ఈ విషయమై దేవనకొండ ఎస్ఐ మారుతికు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వాచ్మెన్ ను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఐ హెడ్ మాస్టర్ కోరారు. బడంపేట్ శ్రీనిలయం టౌన్షిప్ లో భారీ వర్షం రావడంతో రోడ్లన్నీ అతలకుతలమయ్యాయి. వాన నీళ్లు ఇళ్లలోకి చేరి ఎటు పోలేని పరిస్థితిలో కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు. వెంటనే మున్సిపాలిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని మెట్టిగూడలో అందరూ నిద్రిస్తున్న సమయంలో స్థానికులు ఉలిక్కి పడేలా అయ్యప్ప స్వామి గుడి సమీపంలో వర్ష ప్రభావం వల్ల కరెంటు స్తంభం తీగల రాపిడికి మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు కరెంట్ ఆఫీస్కు ఫిర్యాదు చేయగా హుటాహుటీన కరెంటు సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి కొత్త కనెక్షన్లను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇసుకపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకో మాట చెప్తూ రోజులు పడుతూ రాష్ట్రంలో ఇసుక పాలసీని కొత్తగా ఏర్పాటు చేసి కార్మికులకు కొత్తగా ఇంటిని నిర్మించుకునే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని డోన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించి భవన నిర్మాణ కార్మికులకు భుక్తిని చూపించిందని, నేటి ప్రభుత్వం ఇసుక పాలసీ అంటూ సరఫరా నిలిపివేయడంతో వారికి పని లేక రోడ్డున పడుతున్నారన్నారు.
జగిత్యాల రాంజాపూర్ పునర్నిర్మాణ పనులకు 383 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వాసులు కోరుకున్న విధంగా జిల్లాను సాధించుకోవడం జరిగిందని, జిల్లాను అభివృద్ధి చేసుకున్న బాధ్యత జిల్లా ప్రజలపై ఉందని అన్నారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పలు దొంగతనాల కేసులో పలు నేరాల్లో పేరుగాంచిన దొంగలు సయ్యద్ ఫైజాన్, షేక్ సోహెల్ ను చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు. అయితే వీరు గతంలో పలు నేరాలు, దొంగతనాల్లో జైలుకు వెళ్లి బయటకు వచ్చి మళ్లీ తమ పద్ధతిని మార్చుకోకుండా అలాగే కొనసాగిస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తమ అనుచరుల ద్వారా మోటార్ సైకిల్ థెఫ్ట్, చైన్ థెఫ్ట్, మొబైల్ థెఫ్ట్, పెట్రోల్ డీజిల్ థెఫ్ట్ మరియు ఇతర నేర వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 60 మంది ఇన్స్పెక్టర్స్ కు డీఎస్పీలుగా పదోన్నతులు వచ్చిన సందర్భంగా తెలంగాణ పోలీసు సంస్థలో ఆనందాలు అంబరాన్నంటాయి. గత 2 సంవత్సరాలుగా కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో వరుసగా దొంగతనాలు చేస్తూ భారీగా బంగారం, వెండి మరియు నగదు దోచికలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘరానా దొంగల ముఠాను కరీంనగర్ సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 23 లక్షల రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మీడియాకు తెలిపారు.